హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో బీకామ్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది క్లియర్ గా అయితే ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. టోటల్ గా మనకి ఈ పేపర్ కూడా మనకి క్లియర్ గా చూసుకున్నట్లయితే బీకామ్ లో మనకి లాంగ్వేజెస్ అనేవి థర్డ్ సెమిస్టర్ నుంచి అయితే ఉండవు అనమాట. లాంగ్వేజెస్ అనేవి ఏ కోర్సెస్ వారికి కూడా థర్డ్ సెమిస్టర్ నుంచి మనకి లాంగ్వేజ్ అనేవి ఉండవు అనమాట. లైక్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకుంటే సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో తెలుగు, సాంస్క్రిట్, ఉర్దూ, హిందీ ఇలాంటివి కూడా మనకి థర్డ్ సెమిస్టర్ నుంచి అయితే ఉండవు అనమాట. మెయిన్ గా మనకి కోర్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అవి ఏవి అంటూ క్లియర్ గా చెప్తాను. అలాగే లైఫ్ స్కిల్ కోర్సెస్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఉంటుందా లేదా అని కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి బీకామ్ కంప్యూటర్ సైన్స్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే, సో ఫస్ట్ సెమిస్టర్ లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కొన్ని యూనివర్సిటీస్ వారు మనకి థియరిటికల్ గా అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే సెకండ్ సెమిస్టర్ ఫుల్ గా మనకి థియరిటికల్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి థర్డ్ సెమిస్టర్ నుంచి కూడా మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ వచ్చేసి మనకి థర్డ్ సెమిస్టర్ లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఉంటుంది. అలాగే తర్వాత పేపర్ వచ్చేసి మనకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటుంది అనమాట. అలాగే ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్ దీంట్లో కూడా మనకి థియరిటికల్ గా ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ కూడా మనకి కండక్ట్ అయితే చేస్తారనమాట. అలాగే ఇంకో పేపర్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్, సో దీని కూడా మనకి థియరిటికల్ గా ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ కోర్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ 4 పేపర్స్ అయితే మనకి మెయిన్ కోర్స్ సబ్జెక్ట్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి లైఫ్ స్కిల్ కోర్సెస్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే టోటల్ గా మనకి 4 అయితే ఉంటాయి. వీటిలో మనం ఏదైనా ఒక పేపర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో లైఫ్ స్కిల్ కోర్సెస్ లో మనకి ఇక్కడ ఇచ్చినవి మాత్రం బిజినెస్ ఫోర్కాస్టింగ్ కానివ్వండి, అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసిటి, అలాగే డేటా అనాలిసిస్. ఈ 4 పేపర్ నుంచి ఏదైనా మనకి నచ్చిన పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్టీ డిసిప్లినరీ ఉంటుందా అని చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు కదా. మనకి థర్డ్ సెమిస్టర్ అనేది మల్టీ డిసిప్లినరీ ఒక కోర్స్ అయితే ఉంటుందన్నమాట. కన్ఫామ్ గా మీరు కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే మల్టీ డిసిప్లినరీ కోర్స్ అనేది థర్డ్ సెమిస్టర్ లో టోటల్ గా 6 అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6 లోంచి ఏదైనా ఒక పేపర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి థర్డ్ సెమిస్టర్ లో మల్టీ డిసిప్లినరీ కోర్స్ కూడా ఒక పేపర్ అయితే ఉంటుంది. క్లియర్ కదా. టోటల్ గా మనకి ఎన్ని పేపర్స్ వచ్చాయి, కోర్ సబ్జెక్ట్స్ అనేవి 4 పేపర్స్ ఉంటాయి. విత్ మనకి ప్రాక్టికల్ కూడా ఉంటుంది అనమాట. 4 సబ్జెక్ట్స్ అలాగే 4 ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే లైఫ్ స్కిల్ కోర్సెస్ లో ఒక పేపరు, అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సులో ఒక పేపర్. టోటల్ గా మనకి ఎన్ని పేపర్స్ వచ్చాయి ఫ్రెండ్స్, టోటల్ గా 6 పేపర్స్ అయితే మనకి థర్డ్ సెమిస్టర్ లో బీకామ్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఎవరికైతే క్లారిటీ వచ్చిందో సో డెఫినెట్ గా వీడియోని లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఫుల్ సిలబస్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. తొందరలోనే వీడియోస్ కూడా చేస్తానన్నమాట. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.